వ్యాపార ప్రయోజనాలను పాక్ సర్కార్ పణంగా పెట్టిందంటూ పీఓకేలోని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 4 రోజులుగా అక్కడ సాగుతున్న నిరసనలు ఆందోళనలు మిన్నంటాయి. పాకిస్తాన్ చైనాలను కలిపే చైనా సరిహద్దు కారాకోరం హైవేను దిగ్బంధించారు స్థానిక దిగుమతి ఎగుమతిదారులు. భారత్ పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి పాకిస్తాన్ పై ముప్పేట దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ పాక్ నగరాలను కైవసం చేస్తూ సైన్యంపై దాడులు పెంచుతుండగా, మరోవైపు సింధు ప్రాంతంలోనూ స్వేచ్ఛ కోసం ఉద్యమం ఉధృతమైంది. తమదైన సింధు దేశం కోసం వారు పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్నారు. ఇక మరోవైపు టీటీపీ దాడులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. అడపాదడపా పాక్ నగరాలపై జరుగుతున్న బాంబు దాడులలో సైనికులు చనిపోతూ ఉన్నారు కూడా. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ పై పీఓకే గురించి పెంచిన ఒత్తిడి మేరకు ఆ ప్రాంత వాసులు ఇదే సమయమని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు అన్న లెవెల్లో గిల్గిత్ బాల్టిస్తాన్ స్థానికుల ఉద్యమం జోరందుకుంది. పాకిస్తాన్ కు స్థానిక వ్యాపారులు నిరసన తెగ మరింత తగులుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిత్ బాల్టిస్తాన్ లోని స్థానిక వ్యాపారులకు స్థానిక రాజకీయ పార్టీల మద్దతు సైతం తోడవడంతో ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. గత 3 రోజులుగా స్థానిక సరుకు ఎగుమతి దిగుమతిదారులు, చిన్న వ్యాపారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. స్థానిక గుల్మాట్ నగరంలో వేలాది మంది వ్యాపారులు స్థానికులు బైఠాయించి నిరసనకు కూడా దిగారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో కలికితురాయి లాంటి కారాకోరం జాతీయ రహదారిని గత 4 రోజులుగా వ్యాపారులు దిగ్బంధించారు. దీంతో పాక్ చైనా మధ్య భారీగా సరుకు రవాణా వాహనాలు రాకపోకలు స్తంభించిపోయాయి. ఆందోళన కార్యక్రమాల్లో అధికార పిఎంఎల్ పార్టీకి చెందిన నేతలు సైతం పాల్గొన్నారు. ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ నిర్ణయాలు పూర్తి లోపాభూయిష్టంగా ఉన్నాయని, కేవలం చైనాకు లాభం కలిగించే ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నారని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఎగుమతి దిగుమతిదారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. చైనా దోపిడీ విధానాలు పాకిస్తాన్ ను ఆర్థికంగా హత్య చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న వ్యాపారులకు తోడుగా హుంజా సమీప పట్టణాల నుంచి కూడా వేలాదిగా విద్యావేత్తలు, పౌర సంఘాల ప్రతినిధులు తరలివచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్నారు. 2023 అక్టోబర్లోనూ గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు భారత్ అనుకూల ఉద్యమం చేశారు. భారత్ లోని కార్గిల్ ను కలిపే రోడ్డును మళ్లీ తెరవాలని, తద్వారా సరుకు దిగుమతులకు అనుమతించి స్థానికంగా ద్రవ్యోల్బణాన్ని కిందకు దించేయాలని స్థానికులు ఉద్యమించారు. సరిహద్దులు చెరిపేయండి, కార్గిల్ సరిహద్దులు తెరవండి అంటూ ప్రముఖ కార్యకర్త షబ్బీర్ మయ్యర్ ఆధ్వర్యంలో ఉద్యమం కూడా కొనసాగింది. ఆ తరువాత ఆయనను ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద పాక్ సర్కార్ అరెస్ట్ చేసింది. గిల్గిత్ బాల్టిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పీటీఐ పార్టీ అధికారంలో ఉందని, ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ నిర్ణయాలతో తమకు సంబంధం లేదని పిఎంఎల్ పార్టీ చెబుతోంది. ఇక పీటీఐ పార్టీ విధానాల కారణంగా స్థానికంగా వ్యాపారం దెబ్బతింటోంది. ఎగుమతిదారులు, వ్యాపారులు, దుకాణదారులు, కార్మికులు, కస్టమ్స్ క్లియరెన్స్ ఏజెంట్లు, హోటళ్లు, చిరు వ్యాపారులు అందరూ 6 నెలలుగా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. స్థానిక ప్రభుత్వం ఏకంగా ఉగ్రవాదులకే క్షమాభిక్షలు పెట్టింది. కనీసం వ్యాపారులను పట్టించుకోరా అని పిఎంఎల్ పార్టీ నేత జావేద్ హుస్సేన్ ప్రశ్నించారు. హుస్సేన్ వ్యాఖ్యలను పీటీఐ పార్టీ నేతలు ఖండించారు. ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం, మా ప్రభుత్వంతో సంబంధం లేదు అని గిల్గిత్ బాల్టిస్తాన్ ముఖ్యమంత్రి కార్యాలయం అధికార ప్రతినిధి మహమ్మద్ అలీ ఖాయిద్ చెప్పారు. ఇరు ప్రభుత్వాల నడుమ వ్యాపారులు ఆర్థికంగా చితికిపోతున్నారు. సరుకుల కొరతతో ధరలు పెరిగి సామాన్యులు 6 నెలలుగా అల్లాడిపోతున్నారు. సరిహద్దుల్లోని స్ట్రై పోర్ట్ ద్వారా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు కస్టమ్స్ క్లియరెన్స్ అనుమతులు ఇవ్వకపోవడంతో తాజాగా వ్యాపారులు నిరసనకు దిగారు. గత 6 నెలలుగా 257 కంటోన్మెంట్లు ఇలా డ్రై పోర్టులోనే ఆగిపోయాయి. దీంతో కొంత సరుకు పాడైపోయింది కూడా. దీంతో వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారు. ఇదిగాక మిగిలిన సరుకుకు సైతం రోజువారీ నిల్వ ఛార్జీలు, ఇతరితర ఛార్జీలు కూడా మోపవడంతో వ్యాపారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ సరుకుకు మోక్షం కలిగించేదాకా కారాకోరం హైవేను తెరిచేది లేదని వ్యాపారులు భీష్మించి కూర్చున్నారు. నగర్, హుంజా, గిల్గిత్ ప్రాంతాలకు చెందిన గిల్గిత్ బాల్టిస్తాన్ దిగుమతి ఎగుమతిదారుల సంఘం ఆధ్వర్యంలో పాక్ చైనా ట్రేడర్స్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఈ ఉద్యమం కొనసాగుతోంది. హైవేపై రాకపోకలు ఆగిపోవడంతో ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ సరుకు, ప్రయాణికుల వాహనాలు నిలిచిపోయాయి. గతంలో ఎక్స్ సోషల్ మీడియా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తనకు తెలియకుండానే మన దేశానికి ఒక మంచి పని చేసేశారు. అది కాగల కార్యం గాంధర్వులే చేస్తారనే సామెతను గుర్తు చేసేలా ఉంది. గిల్గిట్
బాల్టిస్తాన్ అనే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం భారతదేశానిదేనని తేల్చేశారు. తమ ఎక్స్ కంపెనీలో ఆ ప్రాంతానికి ఉన్న పాకిస్తాన్ ట్రాకింగ్ తొలగించేశారు. దాంతో పాకిస్తాన్ తేలుకుట్టిన దొంగలా విలవిల్లాడింది. ఆపరేషన్ సింధూర్ పరిమిత యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో పీఓకే గురించిన చర్చ జోరుగా సాగుతోంది. పాకిస్తాన్ పరిస్థితి దీనంగా ఉన్న ఈ సమయంలోనే దెబ్బ కొట్టాలని డిమాండ్ నానాటికి పెరిగిపోతోంది. పాకిస్తాన్ ఇప్పుడు అన్ని వైపుల నుంచి కమ్ముకున్న సమస్యలతో అల్లకల్లోలంలో చిక్కుకుపోయింది. దిశ దశ లేకుండా కొట్టుకుపోతోంది. పైగా పీఓకేలో పాకిస్తాన్ పాలనలో ఉన్న ప్రజల జీవితం కూడా దుర్భరంగా మారిపోయింది. ఎప్పుడెప్పుడు భారత్ తమను దేశంలో కలుపుకొని చేరదీస్తుందా అని 1000 కళతో ఎదురు చూస్తున్నారు అక్కడి ప్రజలు. ఒక దశలో తమను భారత్ లో కలిపివేయాలని, కార్గిల్ రోడ్డును తెరవాలని డిమాండ్ చేస్తూ -15 డిగ్రీల చలిలో ప్రదర్శనలు కూడా చేశారు. ఇంకా కొన్నాళ్ళు ఇదే పరిస్థితి కొనసాగితే గనుక బలవంతంగా పాకిస్తాన్ ను వదిలించుకొని తామంతట తామే భారత్ లో కలిసిపోయినా ఆశ్చర్యపోవనవసరం లేదంటున్నారు పరిశీలకులు. పాకిస్తాన్ లో ఇప్పటికే దేశంలో తినడానికి తిండి కరువై దీనస్థితిలో ఉంది. అటు సైన్యం వద్ద వాహనాలు నడిపేందుకు డీజిల్ కరువై భారత్ తో జరిగిన పరిమిత యుద్ధంలో తీవ్రంగా నష్టపోయారు కూడా. నిజానికి శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే మొదటి దెబ్బ తీయాలి. పాక్ లో మైనారిటీ ప్రజలపై దాడులు పెరుగుతున్నాయి. వాటి నుంచి ప్రపంచం దృష్టి మరల్చేందుకే పాక్ ఇలా చేస్తుందని మన దేశపు దౌత్యవేత్తలు స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు ఎప్పటికీ పూర్తిగా భారత్ లో అంతర్భాగమని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాలు కూడా భారత్ భూభాగంలోకి వస్తాయి. కనుక భారత్ పూర్తి భూభాగం నుంచి పాకిస్తాన్ వైదొలగాలంటూ మన దేశం డిమాండ్ చేస్తోంది. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తప్పు వల్లే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ఉనికిలోకి వచ్చింది. ఆనాడు అనవసరంగా పాకిస్తాన్ తో కాల్పుల విరమణను నెహ్రూ ప్రకటించి ఉండకపోతే గనుక పీఓకే అనేదే ఉండేది కాదు. కశ్మీర్ అంశాన్ని నెహ్రూకు వదులుగా తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ టేకప్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న వాదనలు కూడా ఉన్నాయి. పీఓకే స్వాధీనానికి సంబంధించిన భారత్ డిమాండ్లు వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ ను కలవరపెడుతున్నాయి. ఎందుకంటే అత్యద్భుతంగా రూపుదిద్దుకున్న గల్గిత్, బల్టిస్తాన్ అనే 2 అందమైన నగరాలను భారత్ కు సగౌరవంగా అందజేయాల్సి ఉంటుంది. ఆ 2 ప్రాంతాలు పర్యాటక పరంగా మంచి ఆదాయ వనరులుగా ఇప్పటికే ఉన్నాయి. వాటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చూడ్డానికి మినీ స్విట్జర్లాండ్ లా ఉంటాయి. ఈ ప్రాంతంలోనే అరుదైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడే అపారమైన జల విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతోంది. ఈ విద్యుత్ ను పాకిస్తాన్ పీఓకే కోసం కాకుండా ఇతర నగరాలకు కూడా వాడుకుంటోంది. ఈ ప్రాంతానికి నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం కారణంగా ఇక్కడి ప్రజలలో పాక్ పాలకుల పట్ల తీవ్రమైన అసంతృప్తి రగులుకుంటోంది. అయితే పీఓకేను వదులుకోవాలంటే పాక్ నేతలకు ఏ మాత్రం మనసొప్పడం లేదు. అయితే యుద్ధం చేసి నష్టపోయి పీఓకేను దేశంలో కలుపుకోవడం కన్నా అసంకల్పితంగానే పీఓకే భారత్ లో విలీనం అవడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. బలవంతంగా తమ దేశంలో కలుపుకొని అక్కడి ప్రజలకు నిత్య నరకం చూపిస్తున్న పాకిస్తాన్ పాలన నుంచి తమను విముక్తం చేయాలని పీఓకే ప్రజలు కోరుతున్నారు. తమకు కనీసం రోజుకు 2 పూటల తిండి కూడా ఇక్కడ కరువైందని నిలదీస్తున్నారు. దీనిని బట్టి చూస్తే పీఓకే పునర్విలీనానికి సమయం దగ్గర పడిందని తేలిపోయింది.